ఎవరు ఉండరు. ఇప్పుడు 100 ఉద్యోగాలు ఉన్నాయి, 100 ఉద్యోగాలు ఉంటే ఏం చేయాలి? 50% ఏది ఓపెన్ కోటా తీస్తా అనుకుందాం. అయితే ఇప్పుడు ఓపెన్ కోటా తీయలే, ఫస్ట్ రిజర్వేషన్ కోటా తీసిరు. ఫస్ట్ ఎందుకంటే రిజర్వేషన్ కోటా ఫస్ట్ ర్యాంక్ వచ్చినప్పుడు కూడా ఫస్ట్ దీంట్లో రిజర్వేషన్ వెళ్ళిపోతారు వాడు, దాంతో రిజర్వేషన్ లేచిండు. ఫస్ట్ తీయాల్సింది ఏంది? ఓపెన్ కోటా తీయాలి. ఓపెన్ కోటా తీస్తే రిజర్వేషన్ ఎవరైతే ఉంటారో ఉద్యోగాలు వచ్చేది. ఈ దుర్మార్గంతో ఏంటంటే ఇప్పుడు అగ్రవర్ణాలు ఎక్కువ ఉద్యోగాలు 59 159 ఉద్యోగాలు కొట్టుకపోయిరా చూసుకో. 159 ఉద్యోగాలు అన్ని కథం. ఇంత దుర్మార్గం చూసుకుంటా ఉండడానికైతే ప్రజలారా ఒకటే ఒక మార్గం, ఈ ముఖ్యమంత్రి కుర్చీ బీసీల దగ్గర ఉంటే ఈ ఆటలు నడవేగా. మన సాకలోల బిడ్డ, మన మంగళోల బిడ్డ, మన ఒడ్లోల బిడ్డ, మన కమ్మరోల బిడ్డ, మన సంచార జాతుల బిడ్డలకు వీళ్ళందరికీ ఉద్యోగాలు వస్తాయి, వాళ్ళు కూడా ఆఫీసర్లు అవుతారు. ఒక్కసారి బీసీ ప్రభుత్వం వస్తే అంతా అన్నిటికీ మూలం ముఖ్యమంత్రి. గుర్తుపెట్టుకోరి, ముఖ్యమంత్రి కుర్చీ బీసీల దగ్గర ఉంటే ఇవన్నీ వస్తాయి. వడ్డించేటోడు మనోడు ఉండాలి, వడ్డించేటోడు మనోడు ఉండాలి. వాళ్ళు ఏం చెప్తారంటే నీకు మా దాంట్లో పెడతాం కానీ మీ వాళ్ళ దిక్కు ఓకురా, బీసీల దిక్కు ఓకురా, నీకు మా దాంట్లో ఇంత ముద్దేస్తాం దా తిందుదా అని చెప్పి వాడిని దూరం కూర్చొని పెట్టి తినబెడతారు.